హలో మూవీ లవర్స్! ఈరోజు నేను మీకోసం 'యూత్' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ ఓపెనింగ్‌లో పొద్దున్నే ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకి పూజ చేసి, ఎలా అయినా నా కొడుకు 10థ్ క్లాస్ పాస్ అవ్వాలని కోరుకుంటున్న హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. తను చాలా ఇన్నోసెంట్ మదర్. తన ప్రపంచం చాలా చిన్నది. ప్రేమించి పెళ్లి చేసుకొనొచ్చిన తన హస్బెండ్, ఇంకా 5 సంవత్సరాల తర్వాత గుళ్ళు గోపురాలు తిరిగితే పుట్టిన ఒకే ఒక్క కొడుకు. అతని పేరు ప్రవీణ్. ఈ ఇద్దరే తన ప్రపంచం. ఈరోజు తన కొడుకు పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్ కాబట్టి తను పూజ చేసి నిమ్మకాయ రసం తయారు చేసి నిద్రపోతున్న తన కొడుకుని లేపుతుంది. రేయ్ ప్రవీణ్, లేచి జ్యూస్ తాగు. అప్పుడే దేవుడి ఆశీర్వాదం నీకొస్తుంది. నువ్వు పాస్ అవుతావు అని అంటుంది. కానీ ప్రవీణ్, అయ్యో అమ్మా, నన్ను వదిలేయి, ఆ జ్యూస్ని నాన్నకివ్వు అని అంటాడు. జ్యూస్ వేస్ట్ అయిపోతుంది అని తను తన హస్బెండ్ని లేపుతుంది. ఆయన అంటాడు, ఇది వాడికిచ్చిన జ్యూస్ అయితే ఇది వేస్ట్. వాడే ఈ ఇంట్లో వేస్ట్‌గా ఉంటున్నాడు. వాడు తాగిన జ్యూస్ నేను తాగుతానా? తీసుకొని వెళ్ళిపో అని కోపం చూపిస్తాడు. ఈ ఇంట్లో ఫన్నీ పర్సన్ అంటే హీరో తర్వాత వాళ్ళ నాన్నే. ఆయన లైఫ్‌లో బిజినెస్ చేసి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ చదువు తక్కువ కాబట్టి ఒక సింపుల్ బేకరీ రన్ చేస్తూ ఉంటాడు. ఇది మన హీరో ఫ్యామిలీ. పొద్దున్నే ప్రవీణ్ 10థ్ రిజల్ట్ చూడటానికి అమ్మ తనని బ్రౌజింగ్ సెంటర్‌కి తీసుకుని వెళ్తుంది. అమ్మ టెన్షన్‌లో ఉంటుంది. కానీ హీరో ఫేస్‌లో ఏం టెన్షన్ ఉండదు. వాళ్ళు రోల్ నంబర్ ఇచ్చి రిజల్ట్ తీసుకుంటారు. ఓపెన్ చేసి చూస్తే అన్ని సబ్జెక్టుల్లో 35, 36, 37 మార్కులతో జస్ట్ పాస్ అవుతాడు. ఈ జస్ట్ పాస్‌ని కూడా ఫస్ట్ క్లాస్ లాగా ఫీల్ అయ్యి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కొడుకు ఫెయిల్ అవుతాడు అని భయపడుతుంది. తర్వాత బేకరీకి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తారు. నాన్న అడుగుతాడు ఎన్ని మార్క్స్ అని. అమ్మ మొత్తం 200 వస్తాయి అని చెప్తుంది. అప్పుడు నాన్న, ఇవి కూడా మార్క్సా? ఇంకా చదువు అవసరం లేదు. రేపటి నుండి బేకరీకి పంపు అని అంటాడు. అప్పుడు తన కోపంతో నా కొడుకుని నేను ఐఏఎస్ చేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రవీణ్ అమ్మ స్కూల్‌కి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర ఇంటర్మీడియట్‌లో జాయిన్ చేసుకోమంటుంది. ప్రిన్సిపల్ ముందుగా అంటుంది, మీ అబ్బాయి ప్రవీణ్ 10థ్ క్లాస్ పాస్ అయ్యాడు. అదే పెద్ద విషయం. ఇక్కడ మేమింకా తనని మేనేజ్ చెయ్యలేము. వేరే స్కూల్‌లో జాయిన్ చెయ్యండి అని స్ట్రిక్ట్‌గా చెప్తుంది. అప్పుడు ప్రవీణ్ వాళ్ళ అమ్మ అక్కడే ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. మా అబ్బాయి ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు మీరు బ్రిలియంట్ బాయ్ అన్నారు. ఇప్పుడు సీట్ ఇవ్వకపోతే ఎలా అని అడుగుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ అంటుంది, అప్పుడు అడ్మిషన్ కోసం అలా అన్నాను. కానీ ఈసారి మీ అబ్బాయి పనులు చూసి నా మాటని వెనక్కి తీసుకుంటున్నా అని. అప్పుడు ప్రవీణ్ అమ్మ, ఇలాగైతే కాదు అని ఫన్నీగా ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని, మా అబ్బాయిని జాయిన్ చేసుకోపోతే ఈ పాయిజన్ తాగి చనిపోతా అని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది. అప్పుడు ఏం చెయ్యలేక ప్రిన్సిపల్ ప్రవీణ్‌కి సీట్ ఇస్తుంది. ఇలా మన హీరో ఇంటర్మీడియట్‌లో జాయిన్ అవుతాడు. కానీ అక్కడ కూడా ప్రవీణ్ మారడు. స్కూల్‌కొచ్చేది చదువు కోసం కాదు, అమ్మాయిలను చూడటం కోసం అన్నట్టు ఒక గ్యాంగ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అందులో బబ్లు, నరేష్, ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ డిస్కషన్ టాపిక్ ఎప్పుడూ ఒకటే, అమ్మాయిలు. బస్ స్టాండ్‌లో ఆ అమ్మాయి చూస్తుంది, బస్‌లో ఇంకొక అమ్మాయి చూస్తుంది అని హీరో ఎప్పుడూ ఇమాజినేషన్‌లోనే ఉంటాడు. కానీ తన ఫ్రెండ్స్ మాత్రం రియాలిటీకి రా అని వాళ్ళకి నీ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారు. స్కూల్లో కూడా హీరో అల్లరి చేస్తూ ఉంటాడు. టీచర్ వాళ్ళని క్లాస్ బయట నిలబెడుతుంది. అప్పుడే పక్క క్లాస్‌లో ఉన్న ప్రష్క అనే అమ్మాయి కూడా పనిష్మెంట్ కింద బయటకొచ్చి నిలబడుతుంది. ఇలా ఇద్దరూ బయట నిలబడటం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ తనని చూసిన వెంటనే ప్రష్కాని లవ్ చేస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ప్రష్కాని ఎందుకు బయట నిలబెట్టారు అని అడిగితే క్లాస్ టైంలో స్నాక్స్ తినడం వల్ల అని తెలుస్తుంది. ప్రవీణ్ నీ వీక్నెస్ స్నాక్స్ అని వాళ్ళ నాన్న బేకరీ నుండి పఫ్స్ కొనిచ్చి ఇంప్రెస్ చేస్తాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు ప్రష్క కాల్ చేసి, ఒక వారం నిన్ను కలవలేను, నేను ఊరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ గ్యాప్‌లో ఫేస్‌బుక్‌లో సోనల్ అనే అమ్మాయి నుండి ప్రవీణ్‌కి మెసేజ్ వస్తుంది.
నేను కూడా మీ స్కూల్లోనే చదువుతున్నా. నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు నాకు చాలా ఇష్టం అని ప్రవీణ్ నెక్స్ట్ డే క్యాంటీన్‌లో కలుద్దామని పిలుస్తాడు. తర్వాత సోనల్‌ని చూసి షాక్ అయ్యి అట్రాక్ట్ అవుతాడు. ముందు ఫ్రెండ్‌గా మాట్లాడాలి అని అనుకుంటాడు. కానీ సోనల్ ఫస్ట్ డేనే లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఇలా ప్రవీణ్ ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ ఇది తప్పు అని వార్నింగ్ ఇస్తారు. ఒక అమ్మాయి ఉండగా ఇంకొకరితో ఇలా ఉండటం తప్పు అని చెప్తారు. అప్పుడు ప్రవీణ్, సోనల్‌ని నేను లవ్ చెయ్యట్లేదురా. కానీ మనకి తెలియకుండా ఎవరినైనా మనం లవ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరురా. కానీ ప్రష్కాని లవ్ చేస్తున్నా కాబట్టి సోనల్‌కి నో చెప్తాను అని అంటాడు. తర్వాత కల్చరల్ డేలో ప్రష్క తిరిగొస్తుంది. ప్రవీణ్ డాన్స్ చూస్తుంది. అప్పుడు సోనల్ కూడా అక్కడే ఉంటుంది. ప్రవీణ్ సోనల్‌తో మాట్లాడుతున్నప్పుడు చెయ్యి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అది ప్రష్క చూస్తుంది. తన ఫ్రెండ్స్ ప్రష్కాని డౌటొచ్చేలాగా ఫిట్టింగ్ పడతారు. ప్రవీణ్ నిన్ను మోసం చేస్తున్నాడు అని. నెక్స్ట్ డే ప్రష్క డైరెక్ట్‌గా అడుగుతుంది. నీకు సోనల్‌కి మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతుంది. హీరో అబద్ధం చెప్తాడు జస్ట్ ఫ్రెండ్ అని. ఇది జరిగాక ఫ్రెండ్స్ అంటారు, రేయ్ మామ ఇప్పుడు లేట్ చెయ్యకురా. త్వరలో సోనల్‌కి నో చెప్పు. లేకపోతే ప్రష్క నీకు దక్కదు అని. తర్వాత రోజు నైట్ హీరో సోనల్‌ని కలిసి నేను ప్రష్కాని లవ్ చేస్తున్నాను. మన మధ్యలో ఏమీ లేదు అని చెప్తాడు. కానీ సోనల్ నా కళ్ళల్లో చూసి చెప్పు అని సడన్‌గా హగ్ చేసుకుంటుంది. ప్రవీణ్ కూడా కంట్రోల్ లూజ్ అయ్యి హగ్ చేస్తాడు. ఇది ప్రష్క చూసేస్తుంది. కోపంతో ప్రష్క వచ్చి ప్రవీణ్ చెంప మీద కొట్టి ఫ్రెండ్స్ ఇలా హగ్ చేసుకుంటారా అని అడుగుతుంది. ప్రవీణ్ మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు. నువ్వే నన్ను డౌట్ చేసావు. లవ్‌లో డౌట్ ఉండకూడదు. లెట్స్ బ్రేకప్ అని చెప్తాడు. అండ్ సోనల్‌ని యాక్సెప్ట్ చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. సోనల్ యాక్చువల్లీ ప్రష్క ఫ్రెండ్. వాళ్ళిద్దరూ కలిసి హీరోని టెస్ట్ చెయ్యటానికి ప్లాన్ చేస్తారు. హీరో ఫుల్‌గా ట్రాప్‌లో పడిపోతాడు. సోనల్ నవ్వుతుంది. ప్రష్క కోపంతో ఏడుస్తుంది. ఇది ట్విస్ట్ అనుకుంటే ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్. ఈ సీన్ మొత్తాన్ని మన ప్రవీణ్ వాళ్ళ నాన్న రోడ్డు సైడ్‌లో వెళుతుండగా చూసేస్తాడు. ఇంకేముంది మనోడు బుక్ అయిపోయాడు. ఇక్కడ ఒక ఫన్నీ ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఏం జరుగుతుందంటే, ప్రవీణ్ నాన్న ఒక ఫన్నీ మనిషి కాబట్టి తనని కొట్టకుండా, అమ్మకి చెప్పకుండా తనతో అన్ని పనులు చేయించుకోవడం స్టార్ట్ చేస్తాడు. బైక్ క్లీన్ చేయటం, బేకరీలో పని చేయటం లాంటి చిన్న చిన్న పనులన్నీ ఇస్తాడు. ఇలా ప్రవీణ్‌ని బాగా యూజ్ చేసుకుంటాడు. ఇలా ఇప్పుడు ప్రవీణ్‌తో పని చేయించుకోవాలి అని వాళ్ళ నాన్న అనుకునేవాడు. ఈ రోజుతో ప్రవీణ్ నాన్నకి చిక్కాడు. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే అదర్ సైడ్ స్కూల్లో ప్రష్కతో బ్రేకప్ అయ్యి ముఖ్య కారణమైన సోనల్ మీద రివెంజ్ తీసుకోవాలి అని హీరో ప్లాన్ చేస్తాడు. కరెక్ట్‌గా ఆ టైంలో క్లాస్ ట్రిప్ అరేంజ్ చేస్తారు. ఆ ట్రిప్‌లో ప్రవీణ్ ఒక ప్లాన్ వేసి ఫ్రెండ్స్ అందరితో కలిసి సోనల్‌ని బాగా టీజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ట్రిప్ మొత్తం స్పాయిల్ అయ్యి ఒక పక్కన కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు క్లాస్‌లో చాలా బాగా చదివే గంగ అనే అమ్మాయి ఇది చూస్తుంది. ఈ అమ్మాయి ఆల్మోస్ట్ హీరోయిన్ లాంటి క్యారెక్టర్. తను సోనల్ దగ్గరికి వచ్చి ఎందుకేడుస్తున్నావు అని అడుగుతుంది. సోనల్ సిట్యుయేషన్ మొత్తం చెప్తుంది. వెంటనే గంగ కోపంతో హీరో దగ్గరికి వెళ్ళి అందరి ముందు హీరోని, తన ఫ్రెండ్స్‌ని చాలా తిడుతుంది. క్లాస్‌లో ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే గంగ ఈసారి ట్రిప్‌లో చాలా కోప్పడుతుంది. ఇప్పుడు ప్రవీణ్‌కి గంగ మీద కోపం వస్తుంది. తర్వాత స్కూలుకొచ్చాక గంగ తన ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకొని ఫ్రెండ్స్‌కి చూపిస్తుంది. ప్రవీణ్ ఆ ఆల్బమ్‌లో గంగ వాళ్ళ నాన్న ఫోటో చూస్తాడు. అతనికి బట్టతల ఉంటుంది. హీరో ఆ పాయింట్‌ని పట్టుకొని క్లాస్ మొత్తంలో గంగ నాన్నని టీజ్ చేస్తాడు. మీ నాన్న తల మీద క్రికెట్ ఆడొచ్చు అని ఇన్సల్ట్ చేస్తాడు. ఇది చూసి గంగ చాలా హర్ట్ అయ్యి క్లాస్‌లో కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే టీచర్ క్లాస్‌కొస్తాడు. ప్రవీణ్ ఫ్రెండ్స్ అందరూ తనకి హ్యాండ్ ఇచ్చి ప్రవీణ్‌ని భయపెడతారు. ఇప్పుడు గంగ కంప్లెయింట్ చేస్తుంది అని హీరోకి టెన్షన్ పెడతారు. గంగకి సిగ్నల్ ఇస్తూ ప్లీజ్ ఏం చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ గంగ ఏం చెప్పకుండా సార్ నాకు హెడేక్ ఉంది. మెడికల్ రూమ్‌కి వెళ్తా అని వెళ్ళిపోతుంది. ఇంత చేసినా కూడా ఎందుకు కంప్లెయింట్ చెయ్యలేదు అని ఆలోచిస్తాడు. అప్పటి నుండి ప్రవీణ్ గంగని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొంచెం కొంచెంగా గంగ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఒకరోజు క్లాస్‌లో ఎవరూ లేనప్పుడు ప్రవీణ్ గంగ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రోజు కంప్లెయింట్ ఎందుకు చెయ్యలేదు అని అడుగుతాడు. కానీ గంగ ఏం రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు.
హీరో గంగకి బిర్యానీ కొనివ్వటం, డైలీ తనతో తిరగటం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకరోజు స్కూల్ కరెస్పాండెంట్ చనిపోయారని సడన్‌గా హాలిడే అనౌన్స్ చేస్తారు. సో, ప్రవీణ్ ఈ ఛాన్స్‌ని యూజ్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. గంగ దగ్గరికి వెళ్ళి, "ఈరోజు మా అమ్మ బర్త్‌డే, కేక్ కట్ చేద్దాం, నువ్వు కూడా రా" అని పిలుస్తాడు. గంగ, "నేనొక్కదాన్నే వస్తే బాగోదు, మన ఫ్రెండ్స్‌ని కూడా పిలుద్దాం" అని అందరినీ తీసుకొని ప్రవీణ్ ఇంటికి వెళ్తారు. అక్కడ తన అమ్మ ఫేక్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తారు. వాళ్ళమ్మ చాలా ఇన్నోసెంట్ కాబట్టి తన కొడుకు చెప్పినప్పుడు ఏమీ అనదు. తర్వాత అందరినీ పంపేసి ప్రవీణ్ గంగని కొంచెం టైం ఉండమని అడుగుతాడు. అప్పుడే నాన్న ఇంటికొస్తాడు. ఎవరి ఎవరి బర్త్‌డేకి అయినా మన షాప్ నుండి అన్నీ తీసుకొచ్చుకుంటావా అని చెప్పి తిడతాడు. హీరో యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. నాన్న కూడా కవర్ చేస్తాడు. తర్వాత గంగని చూసి, "ఈ అమ్మాయి ఎవరు?" అని అడుగుతాడు. ప్రవీణ్, "నా క్లాస్‌మేట్, క్లోజ్ ఫ్రెండ్" అని చెప్తాడు. "నాన్న, వాళ్ళ నాన్న అంటాడు, "టైం అయ్యింది, ఆటోలో పంపు" అని చెప్తాడు. గంగ వెళ్ళిపోతుంది. ప్రవీణ్ ట్రై చేస్తాడు లవ్ ప్రపోజ్ చేయటానికి, కానీ చెప్పలేకపోతాడు. గంగకి కూడా సేమ్ ఫీలింగ్స్, కానీ తను కూడా చెప్పలేకపోతుంది. ఇలా ఇద్దరూ ఫీలింగ్స్‌తో సెపరేట్ అవుతారు. తర్వాత ప్రవీణ్ లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. స్కూల్లో యాన్యువల్ డే వస్తుంది. ప్రవీణ్ డాన్స్ పెర్ఫార్మ్ చేస్తాను అని గంగకి చెప్తాడు. కానీ సిద్ధార్థ్ అనే రిచ్ బాయ్ అతన్ని స్టేజ్ మీదకి పెర్ఫార్మ్ చేయకుండా ట్రై చేస్తాడు. ఇద్దరి గ్యాంగ్స్ మధ్య ఫైట్లు జరుగుతాయి. ఫైనల్‌గా సిద్ధార్థ్ గ్యాంగ్‌ని లాక్ చేసి ప్రవీణ్ గ్యాంగ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. ఆడియన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పెర్ఫార్మెన్స్ తర్వాత సిద్ధార్థ్ ఫైట్‌కొస్తాడు. కానీ గంగ మధ్యలో వచ్చి ప్రవీణ్‌ని సేవ్ చేస్తుంది. ఫ్రెండ్స్ చెప్తారు, "ఇది రియల్ లవ్ రా, నువ్విప్పుడు గంగని ప్రపోజ్ చెయ్యి" అని. ఫేర్‌వెల్ డేలో ప్రవీణ్ ప్రపోజ్ చేస్తాడు. కానీ గంగ రిజెక్ట్ చేస్తుంది. "నేను నిన్ను ఫ్రెండ్‌గా చూశాను, నువ్వు రెస్పాన్సిబుల్ కాదు" అని చెప్తుంది. హీరో హార్ట్ బ్రేక్ అవుతుంది. తర్వాత సిద్ధార్థ్‌ని చాలా బాగా కొడతాడు. ప్రిన్సిపల్ రూమ్‌లో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. పేరెంట్స్ వచ్చి కంప్లెయింట్ చేస్తారు. ప్రవీణ్ వాళ్ళ అమ్మని పిలుస్తారు. ప్రవీణ్ వాళ్ళ అమ్మ ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకొని, "నా కొడుకు లైఫ్ స్పాయిల్ అవుతుంది" అని చెప్పి ఏడుస్తుంది. సడన్‌గా ఆమె ఫెయింట్ అవుతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. డాక్టర్ మైల్డ్ హార్ట్ అటాక్ అని చెప్తాడు. వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి ప్రవీణ్‌ని కొడతాడు. "నీ వల్లే ఇలా అయ్యింది" అని. ఇక్కడ నుంచి హీరో చేంజ్ అవుతాడు. ప్రిన్సిపల్ లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది ఎగ్జామ్స్ రాయడానికి. గంగ చెప్తుంది, "నువ్వు పాస్ అయితే నేను నిన్ను లవ్ చేస్తాను" అని. హీరో సీరియస్‌గా చదవటం స్టార్ట్ చేస్తాడు. ఎగ్జామ్ డే రోజు వాళ్ళమ్మ హెల్త్ చాలా బాగా పాడవుతుంది. హీరో వాళ్ళ అమ్మని హాస్పిటల్‌కి తీసుకొనొస్తాడు. లాస్ట్ మినిట్‌లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు. రిజల్ట్ డే రోజు వాళ్ళమ్మ మళ్ళీ లెమన్ జ్యూస్‌తో లేపుతుంది. స్కూల్‌కి వెళ్తారు. బిగ్ ట్విస్ట్ ఏంటంటే ప్రవీణ్ స్కూల్‌లో 9థ్ ర్యాంక్ వస్తాడు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. పేరెంట్స్ ఇద్దరూ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. గంగ "ఐ లవ్ యూ" అని చెప్తుంది. కానీ ప్రవీణ్ రిజెక్ట్ చేస్తాడు. నేను ఫెయిల్ అయితే నువ్వు వదిలేసేదానివి కదా! కానీ మా అమ్మ, నాన్న ఎప్పుడూ నాతో ఉంటారు" అని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళ నాన్న ప్రవీణ్‌తో ఈ మాటలంటాడు. లైఫ్‌లో ఫెయిల్ అవ్వకూడదు అని. లాస్ట్‌లో ప్రవీణ్ ఐఏఎస్ అవుతాను అని పేరెంట్స్‌తో వెళ్ళిపోతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే కామెంట్, షేర్ అండ్ అలాగే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.